కనిపెట్టుకునివాడు ధన్యుడు. దానియేలు 12వ అధ్యాయం 12వ వచనం. కనిపెట్టుకుని ఉండడం తేలికలాగే కనిపించవచ్చు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమిది. దేవుని యోధులకి నిలబడి ఉండటం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా వస్తుంది. ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్లక్కూడా తాము ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడేం చెయ్యాలి? చిరాకుతో గంగ వెరులెత్తిపోవాలా? పిరికితనంతో పారిపోవాలా? భయంతో తోచిన వైపుకు తిరగాలా? మొండిధైర్యంతో ముందుకు దూకాలా? ఇవేవీ కావు. కేవలం నిలిచి కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి. నీ కష్టాన్ని చెప్పుకోవాలి. సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి. విశ్వాసంతో వేచియుండు. ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు. అర్ధరాత్రిదాకా నిన్నలాగే ఉంచినా ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడు అన్న నమ్మకముంచు. దర్శనం వస్తుంది, ఇక ఆలస్యం లేదు. ఓపికతో కనిపెట్టు. ఇశ్రాయేలీయులు మోషేకు విరోధంగా సణిగినట్టు సణగకు. పరిస్థితిని ఉన్నదున్నట్టు స్వీకరించు. దాన్నలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానీయకుండా నిబంధనకర్తయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి. ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ఆఖరు దశకు వచ్చేశాను. అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను. లేక నా శత్రువుల్ని నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురుచూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్నిలా ఉంచినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభూ, నీ ఒక్కడిమీదే నా హృదయం ఆశలు పెట్టుకుని ఉంది. నువ్వే నా ఆనందం, నా రక్షణ, నా విమోచన, నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తున్నది. ఓపికగా ఎదురుచూడు. దేవుడు ఆలస్యం చెయ్యడు. నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి. నమ్ము, ఆశతో నమ్ము. దేవుడు సరిచేస్తాడు. చిక్కుముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు. ఆశలు నిలిపి నమ్మకముంచు. విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున. నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు. ఆయన వాటిని ఫలింపచేస్తాడు. శాంతిలో విశ్రమించు.